హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు బ్లాగ్స్. సో ఇవాళటి వీడియో మ్యాటర్ ఏంటంటే మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాం. మేమైతే చాలాసార్లు యాదగిరిగుట్ట వెళ్ళాం, కానీ చిన్నోడితో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎన్నిసార్లు యాదగిరిగుట్టకి వెళ్ళినా ఏదో ఒక కొత్త చేంజెస్ అయితే చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మేము కార్లో వెళ్ళాము కాబట్టి ఫస్ట్ కార్ పార్కింగ్ చేసి మేము పైకి ఆటోలో వెళ్ళిపోతున్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోస్ని పైకి అలౌ చేయలేదంట, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆటోస్కి పర్మిషన్ ఇచ్చారనేసి ఆటో అన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫైనల్లీ మేమైతే ఆటోలో పైకి చేరుకున్నాం. ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ యాదగిరిగుట్టకి. చాలా బాగుంది కదా. ఇంకా మేమంతా లైన్లోకి వెళ్ళిపోతున్నాము. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అదన్నే మరి దర్శనం చేసేసుకొని వద్దాం. మా అమ్మయ్య ఇంకా మా ఆయన అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మనం దర్శనంకి వెళ్ళాల్సిన వే అయితే అటు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కార్ పార్కింగ్కి ఇచ్చినవన్నీ కూడా లైక్ మనం కింద 500 పే చేస్తే మనకు పై వరకు కార్ పార్కింగ్ ఇస్తారు. ఇక్కడేమో మనం మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మా బుడ్డోడు అయితే అసలు ఏమాత్రం సతాయించకుండా క్యూట్గా బజ్జున్నాడు అనమాట. మేమైతే లాకర్లో అన్నీ పెట్టేసి వెళ్ళి చాలా తొందరగా దర్శనం చేసుకున్నాము. ఎప్పుడు కూడా యాదగిరిగుట్టలో ఇంత తొందరగా మాకు దర్శనం అవ్వలేదు. లైక్ మేము మే 1st రోజు వెళ్ళడం వల్ల హాలిడే కాబట్టి చాలా మంది ఉంటారని అనుకున్నాం, కానీ అసలు ఎవరు అంత జనం ఉన్నా కానీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు. మేము లైక్ లైన్లో 7 o'clockకి అలా నించున్నాము. మేము 8:15 కల్లా మేము బయటికి వచ్చేసాము. సో బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఎండాకాలం కావడం వల్ల మొత్తం భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడక్కడ షెడ్స్ వేసి నీడగా భక్తులు కూర్చోవడానికి వీలుగా ఉండేలాగా మొత్తం ఏర్పాట్లు అయితే చేసి పెట్టారు యాదగిరిగుట్టలో. గుళ్ళో ఉన్నంతసేపు అయితే ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే మటుకు కంపల్సరీ వెళ్ళి ఒకసారన్నా చూసిరండి. ఎందుకంటే అప్పటి పాత యాదగిరిగుట్టకి ఇప్పటికీ చాలా మార్పులు అయ్యాయి. ఇంకా ఫొటోస్ వీడియోస్ గురించి అయితే నైట్ టైంలో అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము పొద్దున వెళ్ళాం కాబట్టి వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం చూసేయండి. ఇక్కడైతే మేము ఫ్యామిలీ ఫొటోస్, సెల్ఫీస్ చాలా అయితే తీసుకున్నాము. మేమైతే ఎప్పుడు టైం దొరికినా ఫ్రీక్వెంట్గా యాదగిరిగుట్టకి అయితే వెళ్ళేసి వస్తూ ఉంటాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే చాలా మంచిది. మా ఆయన వీడియో తీస్తూ మా మర్దల్ని పిలిచేసరికి అలా వచ్చి అలా డాష్ చేసి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూడండి మా బుడ్డోడు ఏం చేస్తున్నాడో. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట జీవిత. ఎండాకాలం బయటికి వెళ్ళాం కదా, చాలా చిరాకు పడతాడనేసి అనుకున్నాం, కానీ అస్సలు ఏమాత్రం కూడా సతాయించకుండా క్యూట్గా అలా బుజ్జునే ఉండిపోయాడు. ఇంకా మేము మెయిన్ యాదగిరిగుట్ట దర్శనం నరసింహస్వామిని చేసుకొని వచ్చిన తర్వాత మనకి బయటికి వచ్చిన తర్వాత కింద స్టెప్స్ దిగుతుంటే శివుని టెంపుల్ ఉంటుందన్నమాట. సో మీరు అక్కడికి కూడా వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. మా ఆయన అయితే మా కోసం ఆగకుండా చిన్నోడిని తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. మేము అత్తయ్య వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. మీరు చూస్తున్నట్టయితే కనుక ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలి అనేసి మొత్తం తడకలతోటి ఎక్కడిదక్కడ షెడ్స్ వేశారు. సో చాలా నీడగా ఉంది. ఇది ఎండాకాలం కదా, వేడిగా ఉంటుందని అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా మీరు తప్పకుండా యాదగిరిగుట్టకి వెళ్ళి మంచి టైం స్పెండ్ చేసి రావచ్చు. సో ఇప్పుడైతే మేము శివుని టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి. ఎంట్రన్స్లో మనకి శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మనం అతన్ని కూడా దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడైతే మా ఆయన మా కోసం వెయిట్ చేస్తున్నారు చిన్నోడిని ఎత్తుకొని. మనం చూసుకున్నట్టయితే శివునికి ఎదురుగా పెద్ద నంది ఉందన్నమాట.
నందిని దర్శనం చేసుకుని మేము మెల్లగా లోపలికి వెళ్ళిపోయాము. అతనికి ఇంకా మామయ్యకి తెలియకుండా మేము వాళ్ళ లగేజెస్ ప్యాక్ చేసేటప్పుడు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అయితే పెట్టాము. ఇక్కడ కూడా చిన్న కాన్సెప్ట్ ఏమని పెట్టుకున్నామంటే లైక్ నేనేమో పింక్ అండ్ బ్లూ వేసుకున్నాను, మా ఆయన వైట్ వేసుకున్నారు. చిన్నోనికేమో ఇద్దరి కాంబినేషన్ కలిసేలాగా వైట్ అండ్ బ్లూ వేసుకున్నారు. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే ఏమి తీయలేదు, కానీ తెలియకుండా మేమైతే శివుడిని వీడియో తీసేసాము. సో మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. సో ఫైనల్గా మేము శివుని టెంపుల్లో దర్శనం అయిన తర్వాత బయటికి అయితే వచ్చేసాము. వీడైతే ఇంకా లేవలేదు, అలాగే పడుకొని ఉన్నాడు. ఇక్కడ అత్తయ్య మా కోసం స్వీట్ అల్లం స్వీట్ ఏదో తీసుకుంటున్నారు. ఎంత లేపడానికి ట్రై చేసినా కూడా అస్సలు లేవలేదు. ఈ కొండని చూసినట్టయితే మనకి టార్టాయిస్ షేప్లో ఉంటుంది ఈ కొండ. సో ఎప్పుడైనా మీరు ఆ రూట్లో వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఈ రూట్లో మొత్తం అయితే గ్రీనరీ చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.